దేవుని స్తోత్రం. ఈ ఉదయకాలపు ఆరాధన కూడి వచ్చిన విశ్వాసులందరికీ ప్రభు పక్షాన వందనాలు తెలియజేస్తున్నాను. గడిచిన వారం అంతా కూడా దేవుడు మనల్ని, మన కుటుంబాన్ని, మన సంఘాన్ని కాచి కాపాడి మరి నూతన దినాన దేవుని సన్నిధిలో ఆనందించడానికి దేవుడు అనుగ్రహించిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు. గడిచిన వారం అంతా కూడా మరి 54వ వార్షికోత్సవాన్ని దేవుని మహిమార్థంగా జరిపించడానికి దేవుడు కృప చూపించున్నాడు. మరి సహకరించిన సంఘ విశ్వాసులందరికీ ప్రభు పక్షాన నా వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరి దీన్ని చక్కగా సమర్థవంతంగా నడిపించిన సంఘ కమిటీ వారికి కూడా నా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. దేవుని స్తోత్రం. గడిచిన యానివర్సరీ ముందు నుంచి ఒక నూతనమైన సిరీస్లో దేవుని వాక్యాన్ని నేను స్టార్ట్ చేశాను. ఒకరికి ఒకరు, వన్ అనదర్. సంఘముగా ఉంటున్న మనము ఒకరికి ఒకరు మనం అవసరమై ఉన్నది. దట్ ఈస్ ద రీజన్ వీఆర్ ఆల్ హియర్. అందుకే మనం ఇక్కడ ఉన్నాం. ఒకరికి ఒకరిగా ఉంటున్న మనము, మన కుటుంబాలు వేరు, మన నేపథ్యాలు వేరు, మన యొక్క ఉద్యోగాలు వేరు, మన యొక్క చదువులు వేరు. కానీ సంఘముగా మనందరం కూడా ఒకరికి ఒకరు మనం కావాలి. ఒకరికి ఒకరు మనము కావాలి. అయితే గడిచిన వారం మనం చెప్పుకున్నాం, ఒకరికి ఒకరికంటే ఒకరిని యోగ్యులుగా మనము ఎంచుకోవాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏ ఒక్కరిని కూడా మనము ఏ విషయంలో కూడా మనం తక్కువగా చూడకూడదు. వారి నేపథ్యాన్ని బట్టి కానీ, వారి ఏ స్థితిగతులు అయినా సరే మనం యోగ్యులుగా మన ఇతరులను ఎంచుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇదినా మనము ఆ యొక్క సిరీస్లో ఈరోజు మనం నేర్చుకోబోతున్న పాఠము ఒకరికి ఒకరు బుద్ధి చెప్పుకునేటి. ఒకరికి ఒకరు బుద్ధి చెప్పుకునేటి. చెప్పుకోవచ్చా? ఒకరిని వారు మనం బుద్ధి చెప్పుకోవచ్చా అంటే దేవుని వాక్యం చూద్దాం. మనం ఇక్కడ బుద్ధి చెప్పుట అనే మాటకు ఇంగ్లీష్లో అడ్మానిషింగ్ అని ఇంగ్లీష్ వర్డ్ ఉపయోగించింది. బుద్ధి చెప్పుట అనే మాటకు ఇంగ్లీష్లో అడ్మానిషింగ్ అని ఇంగ్లీష్ వర్డ్ ఉపయోగించడం జరిగింది. అడ్మానిషింగ్ అనే ఇంగ్లీష్ వర్డ్ దాని రూట్ వర్డ్ గ్రీక్ వర్డ్ చూసినట్లయితే న్యూథీషియా అనే గ్రీక్ వర్డ్ నుంచి వచ్చింది. న్యూథీషియా అనే గ్రీక్ వర్డ్ నుంచి అడ్మానిషింగ్ అనే వర్డ్ వచ్చింది. అయితే దాని యొక్క అర్థాన్ని మనం చూసినప్పుడు ఇట్ ఈస్ జస్ట్ నాట్ ఎ క్యాజువల్ కమ్యూనికేషన్. అంటే ఒక వ్యక్తిని మనం బుద్ధి చెప్తున్నప్పుడు ఇట్స్ నాట్ ఎ క్యాజువల్ కమ్యూనికేషన్. అంటే జస్ట్ మాట్లాడడం కాదు. ఇట్స్ నాట్ ఎ క్యాజువల్ కౌన్సిలింగ్. జస్ట్ మనం కూర్చొని వారికి కౌన్సిలింగ్ ఇవ్వడం కాదు. ఇట్స్ నాట్ ఎ క్యాజువల్ టీచింగ్. వారిని ఇలా బోధించడము కాదంట. మరి బుద్ధి చెప్పుట అంటే ఏమిటి అంటే ఆ న్యూథీషియా అనే మాటకు అర్థం ఏంటంటే టు కరెక్ట్, సరిచేయుట. దాని అర్థం ఏంటి తెలుసా? సరిచేయుట. అంత మాత్రమే కాదు, హెచ్చరించుట. దాని అర్థం ఏంటి? హెచ్చరించుట. అంటే ఒక విశ్వాస సమూహంగా ఉంటున్న మనము ఒకరి ఒకరు మనం కావాలి. ఒకరికి ఒకరిగా మనము ఉంటేనే మన సంఘం కదా. ఎట్ ద సేమ్ టైం ఒకరికి ఒకరిగా ఉంటున్న మనము ఒకరి గురించి ఒకరి బాధ్యత కూడా కలిగి ఉన్నాం. మనం ఒకరికి ఒకరు మన బాధ్యత కలిగి ఉన్నాం. ఆ ఒకరికి ఒకరికి బాధ్యత కలిగి ఉన్న మనము ఒకరి ఆత్మీయ జీవితాల గురించి కూడా పట్టించుకుంటాం. మనం పట్టించుకోమా? నాకు అవసరం లేదు, అతని జీవితం నాకు అవసరం లేదు, అతను ఎలా వెళ్ళిపోయినా నాకు అవసరం లేదంటానికి కాదండి. మనకు అవసరం. నువ్వు సంఘముగా నువ్వు బయట ఉంటున్నప్పుడు, నువ్వు ఈ యొక్క దేవుని కుటుంబంతో నువ్వు ఐక్యంగా లేనప్పుడు డజంట్ మ్యాటర్. పట్టించుకోం. నువ్వు ఎలా తిరిగినా ఎలా ఉన్నా అది పట్టించుకోం. కానీ దేవుని సంఘంగా ఉన్నప్పుడు ఇట్ ఈస్ రియల్లీ మ్యాటర్స్. ఖచ్చితంగా అది మ్యాటర్. అది దేవుని సంఘంగా ఉంటున్నప్పుడు అది ఖచ్చితంగా మనం బాధ్యత వహిస్తాం. మనం బాధ్యత మనము కలిగి ఉంటాం ఖచ్చితంగా. కాబట్టి వాక్యం చెప్తున్న ప్రకారం చూసినట్లయితే ఇట్స్ నాట్ ఎ క్యాజువల్ కమ్యూనికేషన్, ఇట్స్ నాట్ ఎ క్యాజువల్ కౌన్సిలింగ్, ఇట్స్ నాట్ ఎ క్యాజువల్ టీచింగ్. ఇట్ ఈస్ ఎ వార్నింగ్. సరిచేయుట అంటే విశ్వాసం ఉంటున్నప్పుడు దైవజనులుగా అయి ఉండొచ్చు, పెద్దలైన ఉండొచ్చు, విశ్వాసులు ఉండొచ్చు, మన తోటి విశ్వాసుల ఎడల మనం బాధ్యత కలిగి ఉన్నప్పుడు. అయితే వి నీడ్ టు ఫాలో ద సర్టెన్ ప్రిన్సిపల్స్. అయితే ఎలాగైతే అలా మనం హెచ్చరించచ్చా, మనం బోధించచ్చా అని ఆలోచన చేస్తే వి నీడ్ టు ఫాలో సర్టెన్ ప్రిన్సిపల్స్. బట్ ఫస్ట్ పాయింట్ మనం వచ్చినట్లయితే మొట్టమొదటి పాయింట్కి
అసలు యాక్చువల్గా మనం అసలు ఈ ఈ యొక్క ఇష్యూని టేకప్ చేయొచ్చా లేదా? బుద్ధి చెప్పుట అనే ఇష్యూని అసలు మనం టేకప్ చేయొచ్చా లేదా అని చూసినప్పుడు, బట్ వర్డ్ ఆఫ్ గాడ్ సేస్ వీ కెన్. దేవుని వాక్యం చూసినట్లయితే ఇవన్నీ కూడా బిబ్లికల్ ప్రిన్సిపల్స్. మొదటి తెస్సలోని పత్రిక 5వ అధ్యాయము, మొదటి తెస్సలోని పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం చూడండి. సహోదరులారా, మేము మీకు బోధించినది ఏమనగా, అక్రమముగా నడుచు వారికి బుద్ధి చెప్పు. ఉందా వాక్యం? అన్ట్రూలీగా ఎవరైతే వారి జీవితాన్ని నడిపిస్తున్నారో, అక్రమంగా ఎవరైతే వారు జీవిస్తున్నారో వారికి బుద్ధి చెప్పాలి అని వాక్యం ఉందా ఇక్కడ? అంటే ఇట్స్ వీ కెన్ యాక్సెప్ట్. నాకు 20 years ఆఫ్ మినిస్ట్రీలో ఇట్ ఈజ్ ఎ బిగ్ ఛాలెంజ్. 20 సంవత్సరాలు ఈ పరిచర్యలో ఒక విధంగా ఇది ఒక పెద్ద సవాలుగా ఉన్నది ఇది. ఎందుకంటే దేవుని వాక్యాన్ని అందించడం అనేది ఒక ఎత్తు అయితే, ఈ పుల్పిట్ మీదకి వచ్చి ఐఎమ్ అకౌంటబుల్ టు గాడ్, దేవునికి నేను లెక్క అప్పగించాలి. అందుకే అనేక మంది మీద బోధకులు కాకుండుడి అని దేవుని వాక్యం సెలవుస్తుంది. కాబట్టి ఎప్పుడు ఆతృత పడద్దు. ఎప్పుడు కూడా మనం వాక్యం చెప్పాలి, వాక్యం ఇతరులకు బోధించాలి అని ఆతృత పడుతున్నప్పుడు ఇట్ ఈస్ అ బిగ్ ఛాలెంజ్. వీఆర్ అకౌంటబుల్ టు గాడ్, దేవునికి లెక్క అప్పగించాలి. అయితే వాక్యం స్పష్టంగా సెలవిస్తున్నప్పుడు బుద్ధి చెప్పవచ్చు అని చెప్పి వాక్యం కూడా మనకి చెప్తుంది. కాబట్టి వీ కెన్ టేకప్ దిస్ రెస్పాన్సిబిలిటీ. బట్ వెన్ యూ టేకప్ దిస్ రెస్పాన్సిబిలిటీ ఇట్ ఈస్ అ బిగ్ ఛాలెంజ్. అనేకమైన సవాళ్ళు మన కళ్ళ ఎదుట కనబడుతుంటారు, వాళ్ళని సరిచేయలేకపోతుంటారు చాలా సందర్భాలు. కానీ నా పరిచర్య అనుభవంలో నేను చాలాసార్లు ప్రేమతోనే అనేక మంది వ్యక్తిగతంగా నేను చెప్పాను. వాక్యపరంగా నేను బోధిస్తూనే ఉన్నాను. ఎట్ ద సేమ్ టైం వెన్ ఐ గెట్ ఆపర్చునిటీ, నాకు దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు, ఆ అవకాశం వచ్చినప్పుడు వారితో నేను వ్యక్తిగతంగా మాట్లాడాను. వారిని వ్యక్తిగతంగా వారికి నేను తెలియచేశాను. వారిని వ్యక్తిగతంగా సరిచేయడానికి నేను ప్రయత్నము చేశాను. బికాస్ ఐఎమ్ అకౌంటబుల్ టు గాడ్, నేను దేవునికి లెక్క అప్పగించాలి. ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ మై రెస్పాన్సిబిలిటీ, ఇట్ ఈస్ ఆల్సో రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎవరీ బిలీవర్. ప్రతి విశ్వాసగా ఉంటున్న మనము, లీడర్స్గా ఉంటున్న మనము, నాయకత్వం చేస్తున్న మనము, ఒక బాధ్యతాయుతమైన ఒక విశ్వాసం ఉంటున్న మనము, సంఘం యొక్క బాధ్యత కలిగిన వ్యక్తులుగా ఉంటున్న మనము, తోటి విశ్వాసుల కేర్ కన్సర్న్ కలిగిన మనము వారి యొక్క ఫిజికల్ నీడ్స్లో పార్టిసిపేట్ చేస్తాం. వాళ్ళు బాగలేదంటే పరామర్శిస్తుంటాం. వారు ఒకవేళ జాబ్ లేనప్పుడు వారికి సహాయం మనం చేస్తుంటాం. వారికి ఏదైనా బాధ ఉన్నప్పుడు వారిని పలకరిస్తుంటాం, ఆదరిస్తుంటాం. వీటన్నిటితో పాటు ఇది ఎందుకు చేయకూడదు? ఇవన్నీ చేస్తున్నామా? బాగోపోతే రెస్పాండ్ అవుతున్నామా? మాట్లాడుతున్నామా? ఫోన్ చేస్తున్నామా? పలకరిస్తున్నామా? పరామర్శిస్తున్నామా? బట్ వాట్ అబౌట్ దిస్? మెనీ టైమ్స్ మెనీ బిలీవర్స్ వీఆర్ ఫెయిలింగ్ ఇన్ టు దిస్ మ్యాటర్. వీఆర్ ఫెయిలింగ్ ఇన్ దిస్ ఏరియా. ఈ ఏరియాకి వచ్చేసరికి మనకెందుకులే అనే మాట మనం ఉండకూడదు. అయితే వీ నీడ్ టు ఫాలో సర్టెన్ ప్రిన్సిపల్స్ వాట్ బైబిల్ సేస్. అంటే వాక్యం తెలియాలి, వాక్యానుసారంగా ఆ బిబిలికల్ ప్రిన్సిపల్స్ని మనం ఖచ్చితంగా పాటించాలి. ఒకటి టేకప్ చేయొచ్చు అని ఉంది. బట్ రెండవది వీఆర్ క్వాలిఫైడ్ ఆర్ నాట్, అది చాలా ఇంపార్టెంట్. వీఆర్ క్వాలిఫైడ్ ఆర్ నాట్, ఇట్ డజంట్ మీన్ దట్ పాస్టర్గా అవ్వాలని ఏమి లేదండి. క్వాలిఫికేషన్ అంటే పాస్టర్ గారే చెప్పాలని ఏమీ లేదు. ఇక్కడ అర్హతలు ఏంటంటే చక్కని బిబ్లికల్ ప్రిన్సిపల్ మనకు తెలియజేస్తుంది. వారి అర్హతలు ఏమిటి అని చూసినప్పుడు ఆ అర్హతలు రెండు కనబడుతున్నాయి వాక్యంలో. రోమాపత్రిక 15వ అధ్యాయము, రోమాపత్రిక 15వ అధ్యాయము 14వ వచనం. నా సహోదరులారా, మీరు కేవలము మంచివారును సమస్త జ్ఞాన సంపూర్ణులను ఒకరికి ఒకరు బుద్ధి చెప్పు సమర్థులై ఉన్నారని నా మట్టుకు నేను మిమ్మల్ని రూఢిగా నమ్ముచున్నాను. కాబట్టి ఇక్కడ పౌలు భక్తుడు ఈ యొక్క సంఘమునకు ఉద్దేశించి రెండు ప్రాముఖ్య విషయాలు చెప్తున్నాడు. బుద్ధి చెప్పడానికి, వారు సమర్థంగా బుద్ధి చెప్పాలంటే వారి క్వాలిఫికేషన్స్ రెండు ఉన్నాయంట. వారి క్వాలిఫికేషన్స్ రెండు ఉన్నాయి. ఆ రెండింటి వారు మంచివారై ఉండాలి. అంటే మంచివారంటే మంచి సాక్ష్యం అని అర్థం. వారు మంచివారంటే వారికి మంచి సాక్ష్యం ఉండాలి.
వారికి సాక్ష్యం లేకుండా వారు వెళ్ళి ఇతరులను చెప్పారనుకోండి, వాళ్ళు ఏమంటారు? నీకే సాక్ష్యం లేదు, నీవే సరిగ్గా లేవు, నీవే మంచివాడు కాదు, నీలోనే తప్పులు పెట్టుకున్నావు, నువ్వు నాకు చెప్తున్నావా అని అనవచ్చు కదా. ఈ క్వాలిఫికేషన్స్లో ఇది మొట్టమొదటిది. అంటే ఖచ్చితంగా వారు మంచివారు ఉండాలి, మంచి సాక్ష్యాన్ని కలిగి ఉండాలి. ఆ మంచి సాక్ష్యాన్ని కలిగి ఇతరులు చెప్తున్నప్పుడు ఖచ్చితంగా వారు వింటారు, ఖచ్చితంగా. అయితే వింటారా వినట్లేదని సెకండరీ, అది మన బాధ్యత, మన క్వాలిఫికేషన్స్. మనం మాట్లాడడానికి మనకు అర్హత ఉన్నదో లేదో మనం చూసుకోవాలి ఫస్ట్. మనం మాట్లాడడానికి మనకు అర్హత ఉన్నదో లేదో మనం మొట్టమొదటిగా చూసుకోవాలి. కాబట్టి మొట్టమొదటి చూసినప్పుడు సాక్ష్యం కావాలి. రెండోది వాక్యానుభవం కూడా కావాలి. వాక్యానుభవం కూడా వారు సంపూర్ణమైన జ్ఞానాన్ని కలిగి, ఆత్మీయమైన జ్ఞానాన్ని కలిగి, ఆ వాక్యానుభవం కలిగిన వారై ఉండి వాళ్ళు చెప్పాలి. ఎందుకంటే మన వాక్యంతో ఏదైనా మాట్లాడాలి, వాక్యంతో సరిచేయాలి. కాబట్టి ఇక్కడ బుద్ధి చెప్పవచ్చు అని మనం దేవుని వాక్యం చెప్తుంది. అయితే బుద్ధి చెప్పడానికి అర్హతలు మనం చూసినప్పుడు ఒకటి సాక్ష్యం కావాలి, వాక్య జ్ఞానము కావాలి. అయితే దెర్ ఆర్ పీపుల్ హూ ఆల్వేస్ క్రిటిసైజ్ అదర్స్. ఇతరులను విమర్శిస్తుంటారు, ఇతరులని జడ్జ్ చేస్తుంటారు. అంటే జడ్జ్మెంటల్ యాటిట్యూడ్ అంటారన్నమాట. అంటే వీళ్ళ తప్పులు వెతుక్కోరు, కానీ ఎదుటివారు తప్పులు మట్టికి ఎత్తి చూపించడానికి ప్రయత్నము చేస్తుంటారు. దాన్ని ఖచ్చితంగా యేసుక్రీస్తు ఖండించాడు. ఆ వేషధారులైన వారిని యేసుక్రీస్తు ఖచ్చితంగా ఖండించాడు. బాబు, నువ్వు ముందు నీ కంట్లో ఉన్న దూలాన్ని చూసుకో, నువ్వు ముందు నీ కంట్లో ఉన్న దూలాన్ని చూసుకో. ఎదుటివారి కంట్లో నలుసును చూస్తున్నావు నువ్వు, అది కాదు చూడాల్సింది. ఫస్ట్ నీ కంట్లో ఉన్న దూలాన్ని. అంటే మనలో ఇంత తప్పులు పెట్టుకుని, మనలో పెద్ద పెద్ద తప్పులు పెట్టుకుని ఎదుటివారి యొక్క కంట్లో ఉన్న నలుసుని, అంటే చిన్న చిన్న తప్పుల్ని వెదకాలని ప్రయత్నం చేయడం అది సరికాదు అని దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. కాబట్టి బుద్ధి చెప్పట్లో అర్హతల గురించి చూసినప్పుడు ఒకటి సాక్ష్యం కావాలి. అంటే ఎవరినైనా మనం సరి చేయాలనుకున్నప్పుడు, ఎవరైనా బుద్ధి చెప్పాలనుకుంటున్నప్పుడు సాక్ష్యం కావాలి. రెండోది వాక్యానుభవం కావాలి. ఏం కావాలి? వాక్యానుభవం కావాలి. ఎప్పుడైతే ఈ రెండు క్వాలిఫికేషన్స్ మనకు ఉన్నాయనుకోండి, వేర్ ఎలిజిబుల్. అప్పుడు మనము ఇతరులకు బుద్ధి చెప్పే అర్హత మనం సాధించాము అనే విషయాన్ని మనం గమనించాలి. అయితే బుద్ధి చెప్పే విషయంలో ఎలా చెప్పాలి? బుద్ధి చెప్పే విషయంలో ఎలా చెప్పాలి అంటే, ఈ బుద్ధి చెప్పట్లో ప్రేమతోటే చెప్పాలి. ఈ బుద్ధి చెప్పడంలో ప్రేమతోటే చెప్పాలి. ఈ బుద్ధి చెప్పడంలో వారికి ప్రేమతో చెప్పాలి. వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. అయితే ఒకసారి చెప్పి విడిచిపెట్టేచ్చా అంటే కాదు. కాన్స్టాంట్లీ వారి కొరకు నువ్వు బాధ్యత కలిగిన వాడుగా నువ్వు సమయం ఉన్నప్పుడల్లా కూడా వారి కొరకు ప్రార్థన చేయాలి. వారిని సరిచేయడానికి నువ్వు ప్రయత్నం చేయాలి. పౌలు భక్తుడు అదే చెప్తున్నాడు. మరి అపోస్తల కార్యములు 20వ అధ్యాయము ఎఫెసీ ఆ పెద్దల గురించి మాట్లాడుతూ పౌలు భక్తుడు ఈ మాట తెలియజేస్తున్నాడు. అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 37 చూడండి. కావున నేను చదవండి. కావున నేను 3 సంవత్సరాలు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పితనని మీరు జ్ఞాపకము చేసుకుని మెలకువగా ఉండడి. ఇక్కడ మరి పౌలు భక్తులు స్పష్టంగా ఆ ఎఫెసీ పెద్దలు వారి దగ్గరికి వచ్చినప్పుడు, ఆ ఎఫెసీ పెద్దల కాంటాక్ట్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఆ ఎఫెసీ పెద్దలు మరి యొక్క పౌలు భక్తుల దగ్గరికి వచ్చినప్పుడు వారితో ఈ మాటలు మాట్లాడుతున్న సందర్భాన్ని 3 సంవత్సరాలుగా, అంటే ఇక్కడ టైం బౌండ్ కనబడుతుంది. ఇక్కడ ఒకసారా 2 సార్లా అంటే 3 సంవత్సరాలు, అంటే 3 సంవత్సరాలుగా వారి కొరకు ప్రార్థిస్తూ, ఆ 3 సంవత్సరాలుగా ప్రేమతో వారిని ఆయన బుద్ధి చెప్పిన వాడిగా ఉన్నట్టుగా దేవుని వాక్యం మనం స్పష్టంగా సెలవిస్తుంది. కాబట్టి ఇక్కడ మనం ఎవరికైనా బుద్ధి చెప్పాలంటే ప్రేమతో చెప్పాలి. ఎందుకంటే మనం వారికి హార్ష్గా డీల్ చేసామనుకోండి, పబ్లిక్లో అందరిని అవమానపరచడం చేసామనుకోండి, వాళ్ళు వినరు. ఫస్ట్ అండ్ వీ నీడ్ టు యాక్సెప్ట్ దెమ్. వాళ్ళని అంగీకరించాలి. వాళ్ళు మనం అంగీకరించాలి. సంఘంలో లేదా సమాజంలో ఉన్నవారు అందరూ కూడా పవిత్రులేం కాదండి, పవిత్రులు. కానీ ఆ పాయింట్ ఒకటి పట్టుకొని ప్రతి ఒక్కరు ఎవరు నీతిమంతులండి అని మనం ఎవరిని ప్రశ్నించడం అవసరం లేదు. మన నీతిని మనం చూసుకోవాలి, మన నీతిని మనము చూసుకోవాలి. అయితే ఇక్కడ విశ్వాసం ఉంటున్న మనము ఖచ్చితంగా మనము ఇతరులకు బుద్ధి చెప్పేవారుగా ఉండాలి. ఆ విశ్వాసం ఉంటున్న మనము వారిని సరిచేవారుగా ఉండాలి. అయితే వారి కొరకు ప్రార్థన చేయాలి. ప్రేమతో వారికి చెప్పాలి. అయితే వారి కొరకు మనము
మరి ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, అనేక దినాలుగా వారి కొరకు మనము బాధ్యత కలిగి వారిని ప్రేమతో వారిని విడువక బుద్ధి చెప్తుండాలి. ఏముంది అక్కడ? ప్రేమతో విడువక బుద్ధి ఎందుకంటే ఒకసారి అర్థం కాకపోవచ్చు, ఒకసారి మనం చెప్పినప్పుడు దే ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్, వాళ్ళు అర్థం చేసుకోలేకపోవచ్చు. ఎందుకంటే ఆత్మీయ అనుభవం ఉన్నవాళ్ళు, వాక్య అనుభవం ఉన్నవాళ్ళు, ప్రార్థనాపూర్వకంగా మాట్లాడుతున్న వాళ్ళు, మనం ఆ మాటలకు విలువనివ్వాలి, ఆ మాటలకు మనం విలువ ఇవ్వాలి ఖచ్చితంగా. కాబట్టి ఇక్కడ పౌలు భక్తుడు వారిని అటు రీతిగా వారిని హెచ్చరించాడు, బుద్ధి చెప్పాడు. అందుకే ఆ పౌలు భక్తుడు వెళుతున్నప్పుడు, వాళ్ళు ఫేర్వెల్ ఇస్తున్నప్పుడు వాళ్ళందరూ ఏడ్చారంట. ఆ యొక్క 20వ అధ్యాయము మరి 36వ వచనం చూసినట్లయితే, అతడు ఇలాగ చెప్పి మోకాళ్ళుని వారందరితో ప్రార్థన చేసెను. అప్పుడు వారందరూ చాలా ఏడ్చిరి. మీరు ఇక మీదట నా ముఖము చూడరని అతనితో చెప్పిన మాటకు విశేషముగా దుఃఖించుచు పౌలు మెడ మీద పడి అతను ముద్దు పెట్టుకొని వారు ఓడ వరకు అతనిని సాగనంపిరి. కాబట్టి పౌలు భక్తుడు వారిని ప్రేమతో అడ్మానిష్ చేశాడు, ప్రేమతో వారిని హెచ్చరించాడు, ప్రేమతో వారి కొరకు ప్రార్థన చేశాడు. ఆ ప్రేమతో విడువక వారిని గూర్చి వారికి బుద్ధి చెప్తూనే ఉన్నాడు. కాబట్టి ఈ బుద్ధి చెప్తే అనే ప్రక్రియ అది ఒక రోజుది కాదు, అది 2 రోజులు కాదు. మనము విడువక మనము వారికి బుద్ధి చెప్పువారిగా ఉండాలి, వారి కొరకు ప్రార్థన చేయాలి, ప్రేమతోటే వారిని మనం హెచ్చరించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఇక్కడ 3 ప్రిన్సిపల్స్ మనం నేర్చుకున్నాం. అయితే 4వ ప్రిన్సిపల్ మనం చూసినప్పుడు, అయితే ఏ విధంగా డీల్ చేయాలి ఈ బుద్ధి చెప్పుట అనే ప్రక్రియలో వారిని ఏ విధంగా మనం డీల్ చేయాలన్నప్పుడు, ఇట్ ఈస్ ఎ పర్సనల్ థింగ్. పర్సనల్గా డీల్ చేయాలి. అంటే కొన్ని పబ్లిక్గా రిబ్యూక్ చేసుకునే థింగ్స్ కూడా ఉన్నాయి, పబ్లిక్గా రిబ్యూక్ చేసే థింగ్స్ కూడా ఉన్నాయి. అయితే పర్సనల్గా ఎలా డీల్ చేయాలి, వ్యక్తిగతంగా వారిని డీల్ చేయాలి మనం. ఎందుకంటే వ్యక్తిగతంగా వారితో మాట్లాడాలి మనం. వ్యక్తిగతంగా ఎప్పుడైతే మనం వారికి బుద్ధి చెప్తున్నామో వాళ్ళు వింటున్నారో లేదో మనం వ్యక్తిగతంగా ఫస్ట్ డీల్ చేయాలి. వాక్యం అదే చెప్తుంది. 1 తెస్సలోనికీ పత్రిక 2వ అధ్యాయము 11-12 వచనాలు చూసినట్లయితే, 1 తెస్సలోనికీ పత్రిక మీరు నడుచుకున్న వలనని మేము మీలో ప్రతి వారిని హెచ్చరించుచు ధైర్యపరచుచు సాక్ష్యం ఇచ్చుచు తండ్రి తన బిడ్డల నడుచుకునే రీతిగా మీలో ప్రతి వాని ఎడల మేము నడుచుకుంటామని మీకు తెలియచేయను. ఇక్కడ వాక్యం స్పష్టంగా చెప్తుంది, తన రాజ్యమునకు మహిమకును మిమ్మల్ని పిలుచుచున్న దేవునికి తగినట్లుగా మీరు నడుచుకొనవలనని మేము మీలో ప్రతి వానిని హెచ్చరించుచు ధైర్యపరచుచు సాక్ష్యం ఇచ్చుచు తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకునే రీతిగా. ఇక్కడ డీల్ చేసే విధానం ఎలా ఉందంట, ఒక ఫాదర్ ఒక కొడుకుని బుద్ధి చెప్తుంటాడు కదా, ప్రేమతోటే చెప్తాడా, చాలా జెంటిల్గా చెప్తుంటాడా. అంటే ఇక్కడ మనం డీల్ చేసే విధానం ఏంటంటే, ఈ బుద్ధి చెప్పే విధానం వ్యక్తిగతంగా చేయాలి. ఆ వ్యక్తిగత ప్రక్రియలో ద మెథడ్ వీ హ్యావ్ టు యూజ్ ఏంటంటే ఫాదర్ అండ్ సన్ మోడల్ అన్నమాట. ఫాదర్ అండ్ సన్ మోడల్ అంటే ఒక ఫాదరు సన్కి గద్దిస్తున్నట్టుగా, ఒక ఫాదరు ఒక కుమారుణ్ణి హెచ్చరిస్తున్నట్టుగా, అంటే అట్టి రీతిగా ప్రేమతో. ఎందుకంటే బిడ్డల విషయంలో చాలా జాగ్రత్త వహిస్తారు కదా పేరెంట్స్, వాళ్ళని హెచ్చరిస్తుంటారు కదా, బుద్ధి చెప్తుంటారు కదా. కొన్ని సందర్భాల్లో బెత్తం కూడా వాడతారా, బెత్తం కూడా వాడుతుంటారు. అంటే అటు రీతిగా ఒక తండ్రి కుమారుణ్ణి బుద్ధి చెప్పే రీతిలో మనం ఉండాలి అని చెప్పి ఇక్కడ వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే పర్సనల్గా మనం వారిని వ్యక్తిగతంగా వారిని హెచ్చరించాలి అని మాట ఉంది. దీనికి ప్రభువైన యేసుక్రీస్తు కూడా ఒక మోడల్ చెప్పాడు. ప్రభువైన యేసుక్రీస్తు కూడా ఒక మోడల్ చెప్పాడు. ఆ మోడల్లో మనం చూసినట్లయితే ఎలా డీల్ చేయాలి ఒక ఇష్యూని అని చెప్పినప్పుడు, మత్తయి సువార్త 18వ అధ్యాయము 15-17 వచనాలు, 15-17 వచనం దాకా. మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల నీవు పోయి నీవును అతడు నువ్వు ఒంటరిగానే ఉన్నప్పుడు, చూసారా, అంటే నువ్వు ఒకవేళ నీ ఎడల అతను తప్పిదం చేశాడు, అతను ఎలా డీల్ చేయాలంట, ఒంటరిగా డీల్ చేయాలి. మనం చాలా సందర్భాల్లో ఇదే తప్పు చేస్తుంటాం. మనం దీన్ని ఒంటరిగా డీల్ చేయం. మనం ఏం చేస్తుంటే పబ్లిక్ చేస్తుంటాం, ఒంటరిగా డీల్ చేయం. మనం ఇష్యూ పెద్ద చేస్తుంటాం. ఎప్పుడు అలా చేయొద్దు. మనం ఒక సహోదరుడు ఒక తప్పిదం చేస్తున్నప్పుడు మనం ఒంటరిగా డీల్ చేయాలి. మనం వాళ్ళని ఏం చేయాలి, ఒంటరిగానే మనం డీల్ చేయాలి. ఇట్స్ అ పర్సనల్ మాట. వ్యక్తిగతంగా మనం వాళ్ళ బుద్ధి చెప్పువారుగా ఉండాలి.
చదవండి. అతడు నీ మాట విని ఎడల నీ సహోదరుని సంపాదించుకుంటాడు. అతడు వినని ఎడల 2-3 సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడినట్లు నీవు ఒకరిద్దరిని వెంట పెట్టుకుని అతని వద్దకు పోవాలి. ఒకవేళ అలా కాదని పక్షులు విన్నప్పుడు సాక్షులు కావాలి నీకు. ఒకళ్ళిద్దరిని పెట్టుకుని సాక్ష్యముతో వారిని సరిచేయవలసిన బాధ్యత, బుద్ధి చెప్పవలసిన బాధ్యత ఉన్నది అని ప్రభువైన యేసుక్రీస్తు చెప్తున్నాడు. దిస్ ఈజ్ ద మెథడ్. దిస్ వాటి వ్యక్తిగతంగా మనం ఫాలో అవ్వాలి, వ్యక్తిగతంగా సరి చేయడానికి ప్రయత్నం చేయాలి. ఒకవేళ వ్యక్తిగతంగా విన్నప్పుడు ఒకళ్ళిద్దరు సాక్షులతో మనం వెళ్ళి వాళ్ళని సరి చేయవలసిన బాధ్యత ఉందని దేవుని వాక్యం మనకి స్పష్టంగా సెలవేస్తుంది. కాబట్టి ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు మెథడాలజీలో కూడా, ఆ ప్రిన్సిపల్లో కూడా మనము వ్యక్తిగతంగా వారికి బుద్ధి చెప్పాలి, వ్యక్తిగతంగా వారిని సరి చేయాలని చెప్పి వాక్యం మనకు స్పష్టంగా సెలవేస్తుంది. కొన్ని సందర్భాల్లో బహిరంగంగా గద్దించాలని ఉందండి, కొన్ని సందర్భాల్లో బహిరంగంగా గద్దించాలని కూడా ఉంది. చూద్దాం, వాక్యం చూద్దాం. మరి 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయము 19 వచనం చూడండి. 1 తిమోతి పత్రిక చూసారా, ఇక్కడ వాక్యం మనం చూసినట్లయితే 19వ వచనం ఏంటంటే 2-3 సాక్షులు ఉంటే కానీ పెద్ద మీద దోషారోపణ అంగీడు. ఒకవేళ ఒకరి మీద ఒక దోషారోపణ చేయాలి, ఒక నింద వేయాలి, మనం అప్పుడు 2-3 సాక్షులు కావాలి. లిటరల్గా మనం ఒక వ్యక్తి యొక్క అప్రూవల్తో, ఒక వ్యక్తి యొక్క ఆలోచన చేత మనము దాని మీద నిందను మనం ఎవరి మీద కూడా వేయకూడదు. అప్పుడు 2-3 యొక్క ఆలోచన మనం తీసుకుని వారి మీద దోషారోపణ మనము చేయాలి. అయితే ఇక్కడ మరి ఒక విషయాన్ని, ఇక్కడ పబ్లిక్ రిబ్యూక్ గురించి కూడా ఇక్కడ మాట్లాడుతుంది. ఇతరులను భయపడే నిమిత్తము పాపము చేయవారిని అందరి ఎదుట గద్దించాలి. చూసారా, పాపం చేయండి ఇతరులు తెలుసుకోవడానికి వారు పాపం చేస్తున్నప్పుడు అందరి ఎదుట వారిని గద్దించండి అని వాక్యం కూడా చెప్తుంది కదా. అంటే రిబ్యూక్ అనేది వాడు పాపం చేస్తున్నాడు, పాప జీవితంలో ఉంటున్నప్పుడు వారిని రిబ్యూక్ చేయడానికి అందరి ఎదుట వారిని గద్దించమని కూడా వాక్యం ఇక్కడ సెలవిస్తుంది. కాబట్టి ఇక్కడ మనం చూసినప్పుడు ఒకటి వ్యక్తిగతంగా వారిని సరిచేయాలని ఉంది, వ్యక్తిగతంగా వారిని మనము సరిచేయాలని ఉంది. అయితే పాపము చేసి ఆ పాపంలో జీవిస్తున్న వారిని గద్దించడానికి బహిరంగ కూడా వారిని బుద్ధి చెప్పుడి అని కూడా వాక్యం మనకి స్పష్టంగా సెలవిస్తుంది. కాబట్టి బుద్ధి చెప్పుట్లో ప్రేమతో చెప్పాలి, ఈ బుద్ధి చెప్పుట్లో విడువక వారికి మనము బుద్ధి చెప్పువారుగా ఉండాలి అని వాక్యం సెలవిస్తుంది. రెండోది చూసినట్టు ఈ బుద్ధి చెప్పుట్లో వ్యక్తిగతంగా మనం వారిని డీల్ చేయాలి. వాళ్ళు వినకపోతే ఇట్స్ 3 మ్యాన్ కమిటీ వారిని వేసుకుని వారితో మనం బుద్ధి చెప్పాలి. కొన్ని సందర్భాల్లో వినకుండా ఉన్నప్పుడు అదే రీతిగా వారు పాప జీవితంలో జీవిస్తున్నప్పుడు వారు బహిరంగంగా కూడా వారిని గద్దించుడి అని కూడా వాక్యం స్పష్టంగా మనకి సెలవిస్తుంది. అయితే ఈ బుద్ధి చెప్పుట అనేది యూ షుడ్ హ్యావ్ ఏ గుడ్ మోటివ్. నీ మోటివ్ ఏంటంటే నీ ఆబ్జెక్ట్ అనేది ఒక మంచిగా ఉండాలి, ఒక ప్యూర్ హార్ట్ తోటి. ఒక వ్యక్తికి నువ్వు బుద్ధి చెప్పాలంటే యువర్ ఆబ్జెక్ట్ మస్ట్ బి ప్యూర్. నీ యొక్క ఉద్దేశము మంచిదే ఉండాలి, నీ ఉద్దేశం అనేది మంచిదే ఉండాలి. ఎందుకంటే వేరే ఆలోచన చేత వారిని మన ఇతరులను బాధించకూడదు, వేరే ఆలోచన చేత ఇతరులను మనము అందరి ఎదుట అవమానపరచకూడదు. నీ మోటివ్ షుడ్ బి ప్యూర్ అన్నమాట. నువ్వు బుద్ధి చెప్తున్నప్పుడు కొన్ని సందర్భాల్లో మనం ఏం చేస్తామంటే వేరే ఆలోచన పెట్టుకుంటాం. ఒక ఇతరులను మనం తిట్టాలంటే, లేకపోతే ఇతరులను మనం దూషించాలంటే, లేకపోతే ఇతరులను మనం బుద్ధి చెప్పాలంటే కొన్ని సందర్భాలు ఏంటంటే మన మోటివ్స్ ఆర్ డిఫరెంట్. మనకు మోటివ్స్ డిఫరెంట్గా ఉండి ఆ ఇష్యూని పెద్ద చేయడం ప్రయత్నం చేస్తారు. అది చాలా తప్పు. వాక్యం క్లియర్గా చెప్తుంది. అంటే నీ మోటివ్స్ ప్యూర్గా ఉండాలి, నీ ఆబ్జెక్ట్ అనేది క్లియర్గా ఉండాలి. నువ్వు నిజంగా ఒక వ్యక్తిని మార్చాలి, ఒక వ్యక్తిని సరిచేయాలి, ఒక వ్యక్తిని బుద్ధి చెప్పాలంటే నీ ఆబ్జెక్ట్ మస్ట్ బి వెరీ క్లియర్, ఒక ప్యూర్గా ఉండాలి. నువ్వు ఆబ్జెక్ట్ చాలా ప్యూర్గా ఉండాలి, నీ మోటివ్ చాలా ప్యూర్గా ఉండాలి. నీ మంచి ఉద్దేశం చేతే నువ్వు అటు రీతిగా చేయాలని వాక్యం మనకి సెలవిస్తుంది. చూడండి 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం చూసినట్లయితే, మిమ్మును సిగ్గుపరచమని కాదు కానీ నా ప్రియమైన పిల్లలని మీకు బుద్ధి చెప్పుటకు ఈ మాటలు. మిమ్మల్ని సిగ్గుపరచాలని కాదు. ఇక్కడ మనం ఇతరులను వారేదో తప్పు చేశారని చెప్పి అలనాడు ప్రభువైన యేసుక్రీస్తు ఒక పాపాత్ములైన స్త్రీని డీల్ చేయలేదా, జక్కైన డీల్ చేయలేదా? అంటే వీరందరినీ డీల్ చేసినప్పుడు జీసస్ ఆబ్జెక్ట్ ఈజ్ వెరీ క్లియర్.
జీసస్ యొక్క ఆబ్జెక్ట్ ఈజ్ వెరీ క్లియర్. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తుకి ఆయనకున్న టైటిల్ ఏంటి? పాపులర్. వారిని యాక్సెప్ట్ చేయాలి, సంఘంలో వారిని యాక్సెప్ట్ చేయాలి. చాలా సందర్భాల్లో వాళ్ళు మనం రిఫ్యూజ్ చేయకూడదు. వాళ్ళు రిఫ్యూజ్ చేస్తే చర్చికి రారు, వాళ్ళు మనం అవమానపరిస్తే వాళ్ళు చర్చికి రారు, మనకు దూరం అయిపోతుంటారు. అలా చేయకూడదు. మనం వాళ్ళని అంగీకరించాలి. ఎందుకంటే మనం పాపుల మండుగానే యేసు అంగీకరించాడు. మనం పాపుల మండుగానే యేసు మనల్ని అంగీకరించాడు. అటువలే యేసు వలె మనం కూడా అంగీకరించాలి. యేసు వలె మనం కూడా అంగీకరించాలి. యేసు వలె మనం ప్రేమించాలి. యేసు వలె మనం ప్రేమించాలి. ఎప్పుడైతే ఆ ప్రేమతో మనం ఎప్పుడైతే గద్దిస్తుంటాం, బుద్ధి చెప్తుంటామో వాళ్ళే మారుతారు ఖచ్చితంగా. వాళ్ళ మార్పు ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే ఆ జక్కేలో ఆ పరివర్తన వచ్చింది. యేసు ఆ ఇంటికి వెళ్ళినప్పుడు జక్కేలో ఒక పరివర్తన వచ్చేసింది. ఆ పాపాత్మని స్త్రీని డీల్ చేసిన విధానం చూసినప్పుడు ఖచ్చితంగా ఆమెలో ఆ పరివర్తన వచ్చి ఉంటుంది. అంటే యేసు డీల్ చేసిన విధానం లా ప్రకారం అయితే ఆమెను శిక్షించాలి, బాధించాలి, అవమానపరచాలి. లా ఏదైతే చేయలేకపోయిందో అది యేసయ్య చేసి చూపించారు. లా ఏదైతే చేయలేకపోయిందో అది యేసయ్య చేసి చూపించారు. వారిలో మార్పుని ప్రభువైన యేసుక్రీస్తు తీసుకుని వచ్చాడు. కాబట్టి మన ఆబ్జెక్ట్ క్లియర్గా ఉండాలి. మిమ్మల్ని సిగ్గుపరచాలని కాదు, కానీ నా ప్రియమైన పిల్లలని, నా ప్రియమైన పిల్లలు. కాబట్టి మనం ఇక్కడున్న సంఘ విశ్వాసం ఉంటుంది. మన తోటి సహోదరులు ఎవరు? మన ప్రియమైన దేవుని బిడ్డలు, మన ప్రియమైన బిలీవర్స్, మన ప్రియమైన విశ్వాసులు, మన ప్రియమైన సహోదరులు. కాబట్టి వారు మనకు ప్రియమైన వారు, కాబట్టి వారి ఏళ్ళ బాధ్యత కలిగి ఉండాలి. వారు ప్రియమైన వారు కాబట్టి వారి ఏళ్ళ బాధ్యత కలిగి ఉండాలి. ప్రేమతో, బాధ్యతతో, కన్సర్న్ కలిగి ఉండి ప్రార్థనాపూర్వకంగా ఎప్పుడైతే మనం వారి ఏళ్ళ మనము అట్రీతిగా మనం సరిచేయడానికి ప్రయత్నం చేస్తాం. క్వాలిఫికేషన్స్ ఉండాలి, బాధ్యతగా ఉండాలి, ప్రార్థనాపూర్వకంగా మాట్లాడాలి, జెంటిల్గా డీల్ చేయాలి. ఎప్పుడైతే అట్రీతిగా మనం డీల్ చేస్తుంటామో ఖచ్చితంగా మన ఆబ్జెక్ట్ అనేది ఏదైతే ఉందో అది ప్యూర్గా ఉంటున్నప్పుడు యూ కెన్ సీ ద రిజల్ట్. ఫలితాన్ని మనం పొందుకుంటాం. సో మన ప్యూర్ హార్ట్ లేదనుకోండి, మన ఆబ్జెక్ట్ క్లియర్గా లేదనుకోండి, దాని రిజల్ట్ మనం ఖచ్చితంగా మనం పొందుకోలేము అనే విషయం గమనించండి. అయితే వాట్ ఈజ్ అవర్ గోల్? మన లక్ష్యం ఏంటి? మనం బుద్ధి చెప్పడంలో మన లక్ష్యము ఏమిటి? అంటే వారికంటే నువ్వు గొప్పవాడేవన్నా నిన్ను ప్రూవ్ చేసుకోవడానికి, వారికంటే నీవు నీతిమంతుడు అన్నా ఇది ప్రూవ్ చేసుకోవడానికంటే దట్స్ నాట్, అది ఆబ్జెక్ట్ కాదు, అది గోల్ కాదు. మన గోల్ ఏంటంటే క్రీస్తు వలె ఉండడానికి, క్రీస్తు స్వారూప్యంలో వారిని మనము మార్చడానికి, క్రీస్తు స్వారూప్యంలో వారిని మనము మార్చడానికి మనకు లక్ష్యమై ఉన్నదనే విషయాన్ని మనం గమనించాలి. దేవుని వాక్యం మనం చూసినప్పుడు కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 28-29 వచనాలు చూసినట్లయితే, కొలస్సీ పత్రిక సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలువబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనుషునికి బోధించుచు, ఆయనను ప్రకటించుచున్నాం. ప్రతి మనుషునికి క్రీస్తునందు సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలువబెట్టాలని సమస్త విధమైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచున్నాము. కాబట్టి మనందరి ఆబ్జెక్ట్ ఏంటంటే ఒక వ్యక్తి నువ్వు సరిచేయాలి, ఒక వ్యక్తి నువ్వు బుద్ధి చెప్పాలి, ఒక వ్యక్తిని సరైన మార్గంలో నువ్వు తీసుకురావాలంటే నీ లక్ష్యం ఏంటంటే క్రీస్తు సారూప్యంలో మార్చాలి. క్రీస్తు వలె వారిని మార్చడానికి నీ బాధ్యత ఉన్నది. క్రీస్తు వలె వారిని మార్చడానికి బాధ్యత ఉన్నది. కాబట్టి ఇక్కడ కూడిన మనందరం కూడా మనం ఇతరులకు బుద్ధి చెప్పచ్చు. బట్ ఫాలో దీస్ ప్రిన్సిపల్స్. ఇతరులకు మనం సరిచేయచ్చు. అంటే నేను సరి చేయకూడదని ఎప్పుడు అనుకోకూడదు. నువ్వు ఇతరుల బాధ్యత కలిగి. చాలామంది నేను ప్రార్థన చేస్తున్నాను చెప్తున్నాను. ప్రార్థన చేస్తున్నప్పుడు ద నెక్స్ట్ స్టెప్ ఏంటి? సరిచేయడం. ప్రార్థన చేస్తున్నప్పుడు ద నెక్స్ట్ స్టెప్ ఏంటి? సరిచేయడం. ఎందుకంటే వారు ఎటువంటి పాప జీవితంలో ఉంటున్నారో వాళ్ళని సరిచేయాలి ఖచ్చితంగా. అది సరి చేయకపోతే ఇంకా అర్థం లేదు. ఇంకా ఒక సంఘ కాపరిగా నేను సరి చేయకపోతే ఇంకా అర్థం లేదు. నా దగ్గరకు వస్తున్న విశ్వాసులను నన్ను ప్రేమిస్తున్న, నేను ప్రేమిస్తున్న వారిని నేను సరి చేయకపోతే, నేను చెప్పకపోతే దాని అర్థము లేనే లేదు. ఎందుకంటే వారు నరకంలోకి వెళ్ళిపోతున్నాడు. వారు నరకంలోకి వెళ్ళిపోతున్నప్పుడు వారు నేను పట్టుకుని ఖచ్చితంగా ఆ నరకంలోకి వెళ్ళకూడదని వారి బాధ్యత కలిగిన వ్యక్తిగా బుద్ధి చెప్పాలి. సరి చేయవలసిన బాధ్యత నాకున్నది. కాబట్టి ఈరోజు మీరు కూడా విశ్వాసులుగా యూ హ్యావ్ ఎ రెస్పాన్సిబిలిటీ, యూ హ్యావ్ ఎ టాస్క్. నాట్ ఓన్లీ ప్రేయింగ్, ప్రార్థన చేయడమే కాదు, నాట్ ఓన్లీ టు టాక్ టు దెమ్, టు కమ్యూనికేట్ దెమ్,
నాట్ ఓన్లీ టు కౌన్సిల్ దెమ్, నాట్ ఓన్లీ టు టీచ్ దెమ్, బట్ కరెక్ట్ దెమ్. వారిని సరిచేయాలి, ఆ పాపం నుంచి విడువమని ఖచ్చితంగా చెప్పాలి. అది ఒకసారా, అది రెండుసార్లా అంటే అనేక సార్లుగా నువ్వు చెప్పాలి. వారికి ఖచ్చితంగా వారిని గద్దించాలి. ఎప్పుడైతే అటు రీతిగా నువ్వు చేస్తున్నావో క్రీస్తు సారూప్యంలో మార్చడానికి మనందరం కూడా బాధ్యత తీసుకున్నట్టు. కాబట్టి ఈ దినాన్ని మనం నేర్చుకుంటున్న వాటిని ఒకరినొకరు బుద్ధి చెప్పుకున్నది, ఒకరినొకరు బుద్ధి చెప్పుకుని. దీనివల్ల కొన్ని సందర్భాల్లో వాళ్ళు మన మాట వినరు. జ్ఞానవంతులకు బుద్ధి చెప్తే వారు మరింత జ్ఞానవంతులు అవుతాడంట కదా. కొన్ని సందర్భాల్లో నువ్వు బుద్ధి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఒకటి మన క్వాలిఫికేషన్ చూసుకోవాలి. మనం సరిగా ఉన్నామో లేదో మనం చూసుకోవాలి. మన సాక్ష్యం ఎలా ఉందో చూసుకోవాలి. వాక్య అనుబంధంలో చూసుకోవాలి. చూసి అప్పుడు నువ్వు చెప్తున్నప్పుడు వాళ్ళు నిన్ను హేట్ చేస్తారు. వాళ్ళు నిన్ను హేట్ చేస్తారు ఖచ్చితంగా. నువ్వు బుద్ధి చెప్తున్న వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? హేట్ చేస్తుంటారు. బట్ స్టిల్ అవర్ రెస్పాన్సిబిలిటీ. నీ ఆబ్జెక్ట్ ఏంటి? క్లియర్గా ఉంది కదా, నీ మోటివ్ క్లియర్గా ఉంది. నువ్వు ఖచ్చితంగా ఏంటంటే కాన్స్టాంట్లీ వారి కొరకు ప్రార్థన చేస్తూ వారిని సరి చేయడానికి నువ్వు ప్రయత్నం చేయాలి. యాజ్ అ పాస్టర్ గారుగా నా రెస్పాన్సిబిలిటీ, నా యొక్క రెస్పాన్సిబిలిటీ చూసినప్పుడు ఒకవేళ నేను బుద్ధి చెప్పడానికి విషయంలో ఫెయిల్ అవుతున్నాను అనుకోండి, ఐఎమ్ అకౌంటబుల్ టు గాడ్. ఒకవేళ మీకు బుద్ధి చెప్పినా కూడా మీరు వినట్లేదు అనుకోండి, యువర్ అకౌంటబుల్ టు గాడ్. మీకు దేవునికి లెక్క అప్పగించుకోవాలి. వాక్యం అదే చెప్తుంది. అక్కడ ప్రవక్త మరి యెహెజ్కేలు గ్రంథంలో మనం చూసినప్పుడు యెహెజ్కేలు గ్రంథము 33:9 చూసినట్లయితే యెహెజ్కేలు గ్రంథము 33:9 అయితే ఆ దుర్మార్గుడు తన దుర్మార్గతను విడువనని నీవు అతనికి హెచ్చరిక చేయగా, అతడు తన దుర్మార్గతను విడువని ఎడల అతడు తన దోషమును బట్టి మరణము నొందును కానీ నీవు నీ ప్రాణమును. ఆ కాంటెక్స్ట్ అంతా చదవండి, ఆ వాక్యం అంతా కూడా చదవండి. ఒకవేళ నేను వాక్యాన్ని మీకు ఖచ్చితంగా నేను బోధించినప్పుడు, మిమ్మల్ని సరిచేయనప్పుడు, మిమ్మల్ని గద్దించినప్పుడు దానికి బాధ్యత ఎవరు అప్పగించాలి? నేను. మాకు తెలియదండి, మాకు వాక్యం చెప్పలేదండి, మమ్మల్ని ఎవరు సరి చేయలేదండి. ఒకవేళ ఆ విధంగా ఎక్స్క్యూజెస్ ఎవరైనా చెప్తున్నారు అనుకోండి, వేరే అకౌంటబుల్ పాస్టర్ గారిగా అయితే మరి ఖచ్చితంగా నేను బాధ్యత వహించాలి. కానీ నేను తెలియజేసిన తర్వాత వారు మార్చుకోకపోతే ఎవరు అకౌంటబుల్ తెలుసా? వారికి వారే ఉత్తరవాది, వారికి వారే ఉత్తరవాది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈరోజు సంఘంగా కూడించిన మనం ఒకరికి ఒకరు మన అవసరం, ఒకరికి ఒకరు మనం అవసరం. ఆ ఒకరికి ఒకరిగా ఉంటున్న మనం విశ్వాసులుగా క్రీస్తు శరీరంలో ఒక భాగం ఉంటున్న మనము ఒకరిని ఒకరు బుద్ధి చెప్పుకోవాలి, ఒకరిని ఒకరు సరి చేసుకోవాలి. బట్ సీ దట్ యూ నీడ్ టు ఫాలో దీస్ ప్రిన్సిపల్స్. ఈ యొక్క బైబిల్ ప్రిన్సిపల్స్, వాక్యానుసారమైన ఈ సూత్రాన్ని మనము అనుసరిస్తూ మనము సరి చేస్తున్నప్పుడు, బుద్ధి చెప్తున్నప్పుడు ఖచ్చితంగా క్రీస్తు సారూప్యంలో వారిని మనం మార్చడానికి దేవుడు సహాయం చేస్తాడు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ఈ ప్రశస్త